సో, ఫైనల్‌గా అయితే 'మిరాయి' మూవీ చూసేసాను. మూవీ విషయానికొచ్చేసి డిసప్పాయింట్ చేసింది నన్ను మూవీ. అండ్ విజువల్‌గా చాలా బాగుంది మూవీలో గ్రాఫిక్స్, అలాగే యాక్షన్ సీన్స్ అండ్ సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ బాగున్నాయి. బట్ స్టోరీ దగ్గరే కొంచెం డిసప్పాయింట్ చేసింది మూవీ. అండ్ 'అశోక 9 గ్రంథస్' కాన్సెప్ట్‌తో పాటు బేస్డ్‌గా ఇంకా చాలా ఉంటాయన్నమాట మూవీలో. సో, ఆ గ్రంథాలని బ్లాక్ స్వాడ్ ఎందుకు దొంగలిస్తున్నాడు? సో, ఈ కాన్సెప్ట్ అంతా బాగానే ఉంది కానీ అక్కడక్కడ స్టోరీ లెంత్ అవ్వడానికి, సినిమా ల్యాగ్ అవ్వడానికి చాలా యాడ్ చేశారు. అవి తప్ప మిగతా అన్నీ బాగానే ఉన్నాయనిపించాయి. అండ్ ఈ మూవీలో మంచు మనోజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ హీరోని కూడా డామినేట్ చేసేసాడు, ఆ రేంజ్లో ఉంది యాక్టింగ్. అండ్ తేజ సజ్జా యాక్టింగ్ కూడా డీసెంట్గానే ఉంది, చాలా బాగుంది. అండ్ మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో చాలా బాగా చేశారు. అండ్ మూవీ చూస్తున్నంతసేపు నాకు ఆ క్వాలిటీ విజువల్స్ చాలా బాగా అనిపించాయి. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీని అయితే మెయింటైన్ చేశారు. మొన్న 'లోకం' మూవీలో చూసుకుంటే ఆ మూవీలో క్వాలిటీ అంతే ఉంటుంది. అండ్ ఈ మూవీ కూడా బడ్జెట్ తగ్గట్టు దీని క్వాలిటీ దీనికి చాలా బాగుంటుంది. సో ఇదొకటి నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో నాకు డిసప్పాయింట్ చేయని థింగ్ వచ్చేసి ఓన్లీ విజువల్స్ అనమాట. స్క్రీన్ మీద విజువల్స్ ఉన్నంతసేపు మనకు తల తిప్పబుద్ధి కాదు. సో అంత బాగుంటాయి. అండ్ ఎస్పెషలీ ఆ ట్రైన్ సీన్ అనేది చాలా బాగుంది విజువల్స్ పరంగా. అండ్ ఆ యాక్షన్ సీన్స్ అండ్ అక్కడక్కడ ఇంటర్వెల్ ట్విస్ట్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ క్లైమాక్స్ పోర్షన్లో మొత్తం ఏఐని వాడరు. సో అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో పూర్తిగా ఏఐని వాడడం వల్ల మనకు అది కనిపిస్తూ ఉంటుంది అనమాట స్క్రీన్ మీద. అంత పెద్ద స్క్రీన్ మీద ఏఐ పిక్స్ని చూస్తుంటే ఈజీగా డిసప్పాయింట్ అయిపోతాం మనం. సో అదొక్కటి కొంచెం ఓన్గా తీసుకెళ్లాల్సింది అనిపించింది అది, ఏఐని వాడకుండా. అంటే ఏఐని అక్కడక్కడ వాడచ్చు కానీ మరీ మంచి మంచి యాక్షన్ సీన్స్ చూపించే టైంలో అండ్ రాముని చూపించే టైంలో ఏఐని పూర్తిగా వాడేసి ఏఐ ప్రాంప్ట్తోనే రాముని తయారు చేసేసినట్టుంది. సో అది కొంచెం డిసప్పాయింట్ చేసింది విజువల్స్ పరంగా. అదొక్కటే. మూవీలో మిగతా విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ విజువల్స్ పరంగా అయితే మూవీని ఒకసారి వెళ్ళి చూడొచ్చు. బట్ స్టోరీ లైన్ పరంగా అయితే చాలా థిన్గా అండ్ ఓల్డ్ కాన్సెప్ట్నే మళ్ళీ తిరిగేసి రాసుకున్నట్టు అనిపించింది. సో స్టోరీలో కొంచెం మంచి ట్విస్ట్లు యాడ్ చేసి స్క్రీన్ ప్లేని కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తే బాగుండేది అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఉండే కామెడీ సీన్స్, ల్యాగ్ ఇవన్నీ చూస్తుంటే ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అనిపించింది మూవీకి. అండ్ ఈ మూవీ చూసినంతసేపు హనుమాన్ మూవీ, కల్కి మూవీ ఇవన్నీ మిక్సీలో కొట్టేసినట్టు ఫీల్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం కల్కియే గుర్తొచ్చింది నాకైతే. అండ్ ఫస్ట్ హాఫ్లో హనుమాన్ మూవీలో ఉన్నట్టు కొన్ని కామెడీ సీన్స్ అయితే వేశారు. సో అవి కొంచెం డిసప్పాయింట్మెంట్. ఏంటంటే స్టోరీ లైన్ కొంచెం బాగా రాసుకోవాల్సింది అనిపించింది. అండ్ స్టోరీలో కంటెంటే కాకుండా మూవీలో సాంగ్లు కూడా లేపేశారు. సో ఆ సాంగ్ కూడా ఎందుకు, స్టోరీలో కామెడీని బాగానే యాడ్ చేశారు కదా, ఆ సాంగ్ తీసేస్తే ఏం లాభం అనిపించింది వాళ్ళకు. సో సాంగ్ని అయితే లేపేశారు, వైబ్ సాంగ్ని. సో అది ఉండేనన్నా కొంచెం టైంపాస్ అయ్యేది అనిపించింది. ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్స్తోనే లాగేశారు మొత్తం. అండ్ నాకు ముఖ్యంగా అయితే బ్లాక్ స్వాడ్ అంటే మంచు మనోజ్ వచ్చినప్పుడు సీన్లన్నీ చాలా బాగా నచ్చాయి. ఆ సీన్లు ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ గరుడ సీను అంటే ఆ గద్దలా ఉంటుంది కదా క్రియేచరు, ఆ క్రియేచర్తో వచ్చే సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీలో జగపత్ బాబు గారు అలాగే మిగతా వాళ్ళు సీనియర్ క్రూ అయితే ఎవరో ఉన్నారో వాళ్ళందరూ బాగా చేస్తారు. అండ్ ఇంకా పాటలు అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు, ఒకటో రెండు. అండ్ సీన్లను బాగా ఎలివేట్ చేయడానికి బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. క్లైమాక్స్ పొజిషన్ కానివ్వండి, ఇంటర్వెల్ పొజిషన్ అండ్ ట్రైన్ పొజిషన్ వీటన్నిటిని ఎలివేట్ చేయడానికి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నేను ఇంకా చెక్ చేయలేదు. సో ఆయన మాత్రం మంచి బీజిఎంని అయితే ఇచ్చారు మూవీకి. సో ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. ఎక్కడైతే సీన్ డౌన్ అవుతుంది అనిపిస్తుందో అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనైతే సీన్ని జయ్యని లేపేస్తారనమాట ఒక హైకి. సో అదొకటి చాలా బాగా నచ్చింది నాకు మూవీలో. ఇంకా ఈ మూవీ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. సో మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేనైతే ఈ మూవీకి 3.5 రేటింగ్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.